ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు రోజు రోజుకు ఛాలెంజ్ గా మారుతుంది. పడవలను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు 5 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న పొజిషన్లోకి వచ్చిన బోట్లు మళ్లీ నీటిలో మునిగిపోవడంతో ఆపరేషన్ మరింత క్లిష్టంగా మారింది. దీంతో కాకినాడ అబ్బులు టీంను అధికార యంత్రాంగం రంగంలోకి దించింది. భారీ బోట్ల సాయంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 7 బోట్ల సాయంతో పడవలను బయటికి లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు రోజు రోజుకు ఛాలెంజ్ గా మారుతుంది. పడవలను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు 5 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న పొజిషన్లోకి వచ్చిన బోట్లు మళ్లీ నీటిలో మునిగిపోవడంతో ఆపరేషన్ మరింత క్లిష్టంగా మారింది. దీంతో కాకినాడ అబ్బులు టీంను అధికార యంత్రాంగం రంగంలోకి దించింది. భారీ బోట్ల సాయంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 7 బోట్ల సాయంతో పడవలను బయటికి లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ప్రవీణ, ఏదైతే గత నెల 30-31 తారీఖుల నుంచి కూడా ఏదైతే భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద రావడం జరిగింది. అదే సమయంలో కూడా బోట్లు కూడా కొట్టుకొని రావడంతో కూడా దీనికి సంబంధించి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ 67, 69 గేట్లకు సంబంధించి అడ్డుపట్టము, అదేవిధంగా దానికి సంబంధించి ఏదైతే సపోర్టింగ్ వాల్ బీమ్స్ ఉన్నాయో అవి కూడా దెబ్బతిన్నాయి. దానికి సంబంధించి గత వారం రోజులుగా కూడా అక్కడే పూర్తి స్థాయిలో కూడా ప్రకాశం బ్యారేజ్ మీద ఒక పక్కన బోట్లను తీయడానికి అయితేనేమి, దీనికి సంబంధించి సపోర్టింగ్ వాల్ నిర్మాణ పనులు కూడా పూర్తయినాయి. కాకపోతే బోట్లకు సంబంధించి కూడా చాలా వరకు అడ్డుపట్టం, అవి భారీగా వెయిట్ ఉండటంతో కూడా ఒక పక్కన కాకినాడ నుంచి అయితేనేమి, విశాఖపట్నం నుంచి కూడా క్రేన్లను తీసుకొని వచ్చి ఈ బోట్లను వెలికి తీయడానికి కూడా ఒక పక్కన నీటిపారుదల అధికారులు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే కాకినాడ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ సెక్షన్ కి సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోట్లని కట్ చేసి కూడా తీయడానికి నిన్నటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కొన్ని ముక్కలు అయితేనేమి తీయటం జరిగింది. కట్ చేసిన తర్వాత అవి బరువు తగ్గటం అయితేనేమి, మిగతావి వచ్చేసి కొన్ని మునిగిపోవడం కూడా జరిగాయి. దీంతో అదే విధంగా చూసుకుంటుంటే ప్రకాశం బ్యారేజ్ కి బ్యాక్ సైడ్ కింది భాగానికి కూడా చేరటంతో వాటిని వెలికి తీయడానికి చాలా వరకు వీరికి కష్టతరం కూడా అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపుగా 4 రోజుల నుంచి 5 రోజుల వరకు కూడా పూర్తి స్థాయిలో, అంటే దాదాపు 4-5 రోజులుగా అన్ని రకాలుగా కూడా ఈ బోట్ల తీయడానికి అయితేనేమి, ఎయిర్ బెలూన్ల సహాయం అయితేనేమి, భారీ క్రేన్లను కూడా తీసుకొని వచ్చి ఒక పక్కన ప్రకాశం బ్యారేజ్ కి 4 రోజుల క్రితం చూసుకుంటా ఉంటే భారీగా వరద వచ్చిన పరిస్థితి ఉంది. ఈ వరదలో కూడా ఒక పక్కన గేట్లకు సంబంధించిన రిపేరీ పనులు అయితేనేమి, ఏదైతే సపోర్టింగ్ వాళ్ళు ఐరన్ బీమ్ ను కూడా ఏర్పాటు చేశారో, ఈ బోట్లు తీసిన తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ప్రకాశం బ్యారేజ్ కి గేట్ల నుంచి కూడా ముప్పు కూడా తప్పిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అవి అక్కడే ఉంటే కూడా ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి 67 అయితేనేమి, 69, 70 గేట్లకు కూడా ప్రమాదం ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాటిని తీయటానికి అన్ని రకాలుగా కూడా ఒక పక్కన శ్రమిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇంజనీర్లు ఒక పక్కన క్రేన్ల సహాయంతో వాటిని కొద్దిగా పైకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు అయితే, అంటే అక్కడ నుంచి జరిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కన ముక్కలుగా కూడా చేసి కొన్ని భాగాలను అయితే బయటికి తీసుకొచ్చారు, మిగతా భాగాలు కూడా మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు రోజులో 24 గంటలు షిఫ్ట్ల వారీగా కూడా ఇంజనీర్లు అయితేనేమి, అక్కడికి సంబంధించిన నీటిపారుదల అధికారులు కూడా దీనికి సంబంధించిన పనులు కూడా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా 2 రోజులు 3 రోజులు కూడా సమయం పట్టే అవకాశం, ఎందుకంటే బోట్లకు సంబంధించిన భాగాల్ని కట్ చేయడంతో కూడా అవి మునిగిపోయిన పరిస్థితుల్లో వాటిని తీసుకురావడానికి ఇప్పుడు ఉండే క్రేన్లే కాకుండా ఇంకా పెద్ద క్రేన్లు కూడా తీసుకొచ్చి ఏవైతే మునిగిపోయిన భాగాలను కూడా తీసుకొస్తామనేసి అక్కడ అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రాఘవేంద్ర, ఓవరాల్ గా బోట్లు ఎన్ని మునిగిపోయాయి, ఎన్ని బయటికి తీసే ప్రయత్నాలు చేస్తారు ఇప్పటి వరకు?
రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.